7 పిన్నులు. ఇదిగో రూపాయలపాయ్ ఇలా రా. అలాగేనండి. ఏంటి సార్? మా ఆవిడకి రిబ్బన్లు కావాలని చూపించు. ఆవిడ కాకపోతే నీకన్నా ఏంటంటే ఏం లేదండి, రకరకాల రంగుల రిబ్బన్లు ఉన్నాయంటనండి. ఓహో, నాకు ఇంకోలా వినపడిందిలే. మా ఆవిడ ఇంట్లో ఉంది, వెళ్ళి. అమ్మో, నేను వెళ్ళాడు బాబు. ఏ ఒకసారి ఇట్టాక ఒక ఆయన ఇంట్లోకి వెళ్తే ఏంట్రా పిచ్చి వాడు అవుతున్నావు? నిజమండి. నిజమండి. రిబ్బన్లు అమ్ముకునే వాడితో నాకు గొడవ ఏంటండి? మా ఆవిడ రిబ్బన్లు కావాలండి, ఇంట్లోకి వెళ్ళి ఇమ్మన్నానండి. మొన్న నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి, వాళ్ళ ఆవిడ్ని చూడకూడదు పొజిషన్ లో చూశాను, నేను వెళ్ళనండి అంటాడు. వాడెవరో కావాలి నాకు ఇప్పుడు, తేల్చాలి ఇప్పుడు. ఇప్పుడు ఎందుకని? ఏం బాబు ఈ పిన్ డజన్ ఎంత ఇవ్వండి. వాడెవరో చెప్పు. సరే గాని ఈ రిబ్బన్ రంగు వాడెవడో చెప్పు. అవును, వాడెవడో చెప్పు. ఆయనండి, ఈయనండి. తమరా ఏంటి పిచ్చి చూపులు చూస్తా? ఏనా ఇదేమన్నా మనిషి కనబడుట లేదు అన్న వార్త వీధి వీధి తిరిగి చెప్పడానికి మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటాను రా. చిచి, ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారు రా. ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి రే, ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బాబులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తానా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు మళ్ళీ నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन करने के तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లాక్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే జడ్చుకుంటావు. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యామ్కు ఫోన్ చేస్తాయి. పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస. Hi babe, good morning. Hello uncle. Uncle. Huh? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. ఎవరు మీరు?
హూ ఆర్ యూ? ఎవర్రా మీరు? దా, కలిసి పెట్టు. అరే మొహం తోట్లాడు. ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? చూపించు. వీడు ఇలా కాదు రే 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 ఇప్పుడు టైర్ పంచర్ ఇదేంట్రా నాయన? ఏంటన్నా ఏమైంది? సమయానికి వచ్చావురా, నన్ను కాస్త ఆసుపత్రి డ్రాప్ చేయి. ఉదయాన్నే హాస్పిటల్ ఏంటన్నా? ఏం లేదురా, ఎస్ఐ గారిని ఎవడో రౌడీ ఏదో కొట్టారంట, ఆయన ఆసుపత్రిలో చేర్చారు. నన్ను అక్కడ దింపో. అలా కాదు, పని చేయనా? నువ్వు నా సైకిల్ తీసుకెళ్ళి నీ సైకిల్ ప్యాచ్ చేయిస్తాను. అవతల పెద్ద ఆయన ఎస్ఐ గారి దెబ్బల దగ్గర ఆసుపత్రిలో పడి ఉంటే చూడాల్సిన బాధ్యత నీకు లేదంట్రా. అది కాదు నానా, తెలిసా పదా? నా మాట నానా. పదరా. అమ్మా సూర్యనారాయణ కొంచెం ఓడ్చుకోవయ్యా. ఏం ఓర్చుకోవడం సార్? ఐస్ కూడా పెట్టారుగా, చల్లబడుతులే. ఏం తలబట్టం సార్? అమ్మా ఇప్పుడు ఎలా ఉంది సార్? ఆ? ఎలా ఉంది అని అడుగుతున్నావా? ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా? లేదు సార్, నేను మామూలుగానే అడిగాను సార్. అలా లేదయ్యా, దూల తీరిందా అని అడిగట్టుంది. అబ్బా టెన్షన్ పడకయ్యా, 10 మంది తెలిస్తే మన డిపార్ట్మెంట్ పరుగు పోద్ది. దొంగలే పోలీసులు కొట్టారంటే చండాలం. సార్ ఇది దొంగలు కాదని నా డౌట్ సార్. వీడు ఇలా కాదు రే 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 రే. దొంగలైతే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేందుకు కొడతారు సార్. ఇదెవరో పర్సనల్ గ్రడ్జి పెట్టుకుని నన్ను కొట్టినట్టుంది సార్. సిటీలో నువ్వేం పొడిచావని నీ మీద గంచి పెట్టి కొట్టడానికి నువ్వేనా విప్రాయణవా? పైగా కథ లేని పరిస్థితి. పాపం నొప్పిని తట్టుకోలేకపోతున్నారేమో. నువ్వు మూసుకో, నువ్వు ఓర్చుకో. ఎవడీడు? నా కొడుకు సార్. నీ కొడుక? నువ్వు ఒకసారి నాకు మంకీ క్యాప్ పెట్టుకొని కనపడవయ్యా. ఊరుకోవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. వాడెవడు? వెంకటేశ్వర కొడుకు. వాడి కొడుకు మంకి క్యాప్ గింకి క్యాప్ అంటావేంటి? వెళ్ళవయ్యా, పెద్ద డౌట్లు నువ్వు. రెస్ట్ తీసుకో, పడుకో. मैडम झांसी लक्ष्मी का घर यही है? यस ऑफ कोर्स. दिस इज मिस्टर बालाजी, मैडम्स हस्बैंड, and these two are the children. मैडम రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ. హలో నమస్కారం అండి. హలో హలో, కమ్ ఇన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి, కమాన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు. నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను. మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్. వండర్ఫుల్ ఏమిటండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మనుషులే, మగాళ్ళతో సమానంగా. సారీ రాలేనండి, ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐ యామ్. సారీ ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. యు ఆర్ రైట్. కళలు, డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను గాలు అలకు జాంచి నువ్వు అన్నావు, నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసనంటే ఎంతో తొత్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు.
మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్స్లు చేరి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ. మన చివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేట్ ఏమి ఝాన్సీ, నీలాంటి జీనియస్ ఎంత లేట్ గా వచ్చినా ఫస్టే. కమాన్, వస్తానండి. డోంట్ వరీ, హీ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్. పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్ గోయిన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. థ్యాంక్స్. టాటా. ఎవరు? కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. పాండ్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ముఖల్ని పౌడర్ చేసేవాడిని, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి, ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. ఏం అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ? ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే, ఎందుకలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశాడంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ శోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం. నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐ సీ, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చా. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐ సీ. మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐ సీ. ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడి తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్రా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తుంటే దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్రా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే 1 మినిట్, దయచేసి ఒక్క నిమిషం. చెప్పుకోండి. నా బంగారు తాడు తప్పకండి. 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అది విషయం. అందుకే నా మందులు పనిచేయటం లేదు. ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావుని తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు.
మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? ఆ, పైగా బాకీ తిరిగి ఇవ్వాలా? ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం ఓ పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. పాపం పిల్లలు కలది. ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. సరే ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావొచ్చి పడిందండి. సరే ఇదిగో, ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు. బావ లేచిపోతున్నాడు. ఏమిటి లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుడుతున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. ఆ బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి. నీకు అప్పిచ్చేగా మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బేదో నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను. నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలిచ్చి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివ్వాలా? MBBS చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యులు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చౌకట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళా. ఏమీ లేదు. ఇల్లు చూస్తే బూత్ బంగ్లా ఉంది. గాలి ఎక్కడయ్యా? అట్లీస్ట్ ఒక ఏసీ రూమ్ అన్నా ఉందా? ఆ చూపేంటి? పుట్టి 3 జాన్లు కూడా పెరగలేదు, నాకే పోజు కొడుతున్నా. నేను పుట్టి 3 జానలు పెరగలేదా? నువ్వు జాన కూడా లేవు కదయ్యా. ఏంటి అంత పొగరు నీకు? నేను తలుచుకుంటే నీ చేత 2 చెరువులు నీళ్లు తాగిస్తున్నా. చొక్కా మడుస్తున్నా, నేను కూడా మడుస్తాను. నువ్వాలా? నేను పడేస్తాను. ఏంటి జోబులో చేపెడుతున్నా? బల్లి తేలి ఏదో పెద్దోడివి కదా అన్న మర్యాద కోసం ఈ ఫ్రెండ్స్ అందరిని కింద వదిలాను. బొడ్డోడా, ఇంకెప్పుడైనా గనక గొడవ పెట్టావో వీటన్నిటిని నీ పంచలో వదులుతాను. పంచర్ అవుద్ది. జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్లో పడేశాడు. బి అలర్ట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు. గుర్తుపెట్టుకో,
నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు.